సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువారి అత్యంత శ్రేష్టమైన శుభకరమైన నామమున ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ శుభాలు, ఆశీర్వాదాలు తెలియచేస్తున్నాను. మరొక ఉదయకాల సమయం దేవాది దేవుడు మనకు అనుగ్రహించారు. అందును బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రతి వాని ఆయుష్కాలమును ఇచ్చినను లేదా ఆపినను ఆయన చిత్తము. మనకి ఆయుష్కాలము ఇచ్చుటను బట్టి ఆయన తన చిత్తమును మన ఎడల నెరవేర్చారు. కాబట్టి మనము ఈ సమయంలో ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన మహిమపరచడానికి ఈ ఉదయకాల సమయాన్ని మనము ఉపయోగించుకుందాం. తద్వారా మనకు దీవెనకరమైన దినము, ఆశీర్వాదకరమైన దినము, మేలుకరమైన దినాన్ని మనము అనుభవించుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము నీతి ప్రవర్తన దాని ఫలము. వాస్తవానికి ఈ దినము మనమందరము ధ్యానించబోతున్నటువంటి అంశము లేదా ఇక్కడి నుంచి ఒక సిరీస్ లా కొనసాగుతుంది. అది మీకు తెలుసును. నేను ప్రారంభించి దాన్ని ముగించడానికి సమయం పడుతూ ఉంది. ఈ దినము యోబుని గురించి ఈ యొక్క వాక్య ధ్యానాన్ని ప్రారంభిస్తున్నాను. అయితే యోబులో ఉన్న దీవెనకరమైన స్థితిగతులను, యోబులో ఉన్న ఆశీర్వాదకరమైనటువంటి జీవన ప్రవర్తనను మనం ఈ దినము ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే పాడగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే పాడగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. హల్లెలూయా. ప్రతి క్షణము ఆయనే ధ్యాస, ఆయనలోనే ఆనందం. నిజమే, లోకములో మనం ఆనందం ఎతకవచ్చు, కానీ లోకమిచ్చినట్టు ఆయన ఇవ్వడు. లోకపు ఆనందము తాత్కాలికము కావచ్చు, లేదా ఒక తరము యొక్క ఆనందం కావచ్చు, కానీ ప్రభువిచ్చే ఆనందం తరతరములకు. నిర్గమకాండంలో రాయబడినటువంటి మాట, నీవు నన్ను సరిగా ఆరాధన చేస్తే 1000 తరముల వరకు నిన్ను కరుణిస్తానన్నాడు. 1000 తరములు, రాకడ దినముల వరకు, రాకడ తర్వాత ఆయన నిత్యత్వములో మనల్ని ప్రవేశపరచు వరకు కూడా ఆయన ఇచ్చే ఆనందాన్ని మనము అనుభవించుదాం. హల్లెలూయా. యోబు గురించి మాట్లాడుతూ ఈ దినము ఆయన ప్రవర్తనను గురించి మనము ధ్యానించబోతున్నాం. అయితే ప్రారంభంలోనే ఒక దీవెనకరమైన వచనాన్ని నేను చదువుతున్నాను. 8వ అధ్యాయము 7వ వచనం. నీ స్థితి మొదటి కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. నీ స్థితి మొదట కొంచెముగా ఉన్నను తుదకు మహాభివృద్ధి పొందుతావు. ప్రియ దేవుని బిడ్డ, నీ భక్తి జీవితము మొదటి కొంచెముగా ఉన్నను నువ్వు సంపూర్ణ అయ్యే వరకు నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి.
నీ ఆశీర్వాదము కొంచెముగా ఉన్నను అది మహాభివృద్ధి పొందే వరకు నువ్వు దేవునితో నమ్మకంగా ఉండాలి. ఒకవేళ నీ స్థితిగతులు మొదట కొంచెముగా ఉన్నను అవి సంపూర్ణమైన ఘనతకు వచ్చే వరకు కూడా నువ్వు దేవునిలో కనిపెట్టాలి. అలా నువ్వు కనిపెట్టడం ప్రారంభిస్తే ఎక్కడో కాదు దేవుడు ఉండేది, నిన్ను గమనిస్తూ ఉన్నాడు. ఆయన సత్ప్రవర్తన గల వారిని తన దగ్గర నివాసము చేయునట్లుగా భూలోకమందంతటా ఆయన కనుదృష్టి సంచారము చేయుచున్నది. నన్ను మిమ్ములను కూడా ఆయన వెతుకుచూ ఉన్నాడు. నన్ను మిమ్ములను కూడా గమనిస్తూ ఉన్నాడు. ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. మర్చిపోవద్దు, నీ ప్రక్కనే ఉన్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని ఆయన నిత్య రాజ్యమునకు శ్రేష్టమైన పనివాడిగా ఉంటావా ఉండవా అని ఆయన నిన్ను గమనిస్తున్నాడు, నన్నును గమనిస్తున్నాడు. ఒక సైన్యములో పని చేయడానికి, ఒక సైనికుడిగా పని చేయడానికి కావలసినటువంటి క్వాలిటీస్ ఎలాగా ఈ భూమి మీద రిక్రూట్మెంట్ రూపంలో ఆ క్వాలిటీస్ అన్ని బయటకు తీసి ఆ క్వాలిటీ కలిగిన వారినే సైన్యంలోనికి ప్రవేశపరిచి వారి ద్వారా ఆ సైన్యం యొక్క విధులను నెరవేరుస్తారో, అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మనమును కూడా నిత్య రాజ్యంలోనికి ప్రవేశించడానికి అర్హత ఉన్నదా? అట్టి ప్రవర్తన మనలో ఉన్నదా? ఆ క్వాలిటీస్ మనలో ఉన్నాయా లేదా అని దేవాది దేవుడు మనలను గమనిస్తున్నాడు. ఆ రిక్రూట్మెంట్ లో పెద్ద ఆఫీసర్ ఎవరనంటే యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కనికరం గలవాడు. కాబట్టి వీధిలో ఉన్న ప్రతి వారిని తీసుకుని వచ్చి, ఇదిగో భోజనం సిద్ధముగా ఉన్నది, భోజనం తినడానికి ఎవరినైనా పిలవండి, రాజవీధులలో సంత వీధులలో వెళ్ళండి, ఎవరు కనబడితే వారిని పిలవండి అని పిలిచినప్పుడు ఆ కరుణ ప్రేమ కనబడుతుంది. కానీ అక్కడ విందులో కూర్చున్నదప్పుడు మాత్రము కొన్ని ఆంక్షలు ఉన్నాయి. నువ్వు రావడానికి ఏ విధమైనటువంటి ఆటంకము లేదు, కానీ అక్కడ కూర్చుని తినేటప్పుడు, స్నేహితుడా పెండ్లి వస్త్రం ఏది అంటే, మనము ఎక్కడి వారమైనా, ఎలాంటి వారమైనా, ఎలాంటి స్థితిగతులు కలిగిన వారమైనా యేసుక్రీస్తు ప్రేమ ద్వారా రక్షించబడ్డాము, యేసుక్రీస్తు కృప ద్వారా రక్షించబడ్డాము. కానీ విందులో కూర్చున్నప్పుడు మనకంటూ ఒక తూనిక ఉంటది, కొలత ఉంటది. ఆ విందులో కూర్చోవాలంటే ఆ తూనికలో మనం ఉండాలి. అదే మన ప్రవర్తన. ఇక్కడ మొదట నీకు కొంచెముగా ఉన్నను, నీవు నీ దాసుని ద్వారా వింటావో, వాక్యం చదువుతూ గమనిస్తావో, లేదా పరిశుద్ధాత్మ ద్వారా పొందుకుంటావో, నీవు పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చబడాలి. పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చబడి అక్కడ విందులోనికి కావలసినటువంటి క్వాలిటీ అంతా నువ్వు సంపాదించుకోవాలి. అది ఈ ప్రవర్తన. హల్లెలూయా. అదేనండి ప్రవర్తన. యోబు కోసం స్టార్ట్ చేస్తున్నాను అన్నాను కదా. యోబు స్థితిగతులు మొదట కొంచెముగా ఉన్నను తుదకు మహాభివృద్ధి పొందుతావు అంటే, యోబు 10 మంది బిడ్డల చేత ఊజు దేశమంతటిలోనూ ఆస్తిపరుడై, నీతిపరుడై, యథార్థవర్తనుడై, భక్తి గలవాడై, దాన గుణము గలవాడై, అన్నిటిలోనూ నెంబర్ 1 పొజిషన్. కానీ సాతాను వెళ్ళి ఆ నెంబర్ 1 పొజిషన్ తీసేద్దాము అనుకున్నాడు. ఆ నెంబర్ 1 పొజిషన్ అతనికి ఉండకూడదు అనుకుని వెళ్ళి
దేవునితో ఒక ఒప్పందం చేసుకున్నాడు. అదంతా బైబిల్ చదువుతున్న మీకు తెలుసు. ఒకవేళ బైబిల్ చదవని వారు, క్రొత్త వారు ఎవరైనా ఈ ప్రోగ్రాం చూస్తున్నట్టయితే మీకు అర్థమయ్యేలా చెప్తా. ఎంతో ఉన్నతమైన భక్తి కలిగి, శక్తి కలిగి, ఆ దేశములో పేరు ప్రఖ్యాతులు కలిగి, సమృద్ధి కలిగి, శ్రేష్టమైన పనివారు కలిగి, పరివారము కలిగి, భూములు కలిగి, ఆస్తులు కలిగి, అయితే ఎన్ని కలిగినా అతను భక్తి చేస్తూ ఉన్నాడట. ఈ భక్తి ద్వారా దేవుడు ఏం చేశాడంటే తనకు కలిగిన అంతటి మీద కంచె ఉంచాడట. ఎవడును లోపలికి రాకుండా. నీవు కూడా నీ పొలానికి కంచె వేసుకుంటావు కదా, నీవు కూడా నీ ఇంటికి ప్రహారీ కట్టుకుంటావు కదా, అలాగే దేవాది దేవుడు కూడా భక్తి చేసే వారికి ఒక ప్రహారీగాను, ఒక కంచెగాను తన దూతలను ఉంచుతాడు. 91వ కీర్తనలో రాయబడినటువంటి మాట అదే. యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూతల కాపుదలగా ఉంటారు. మనం ఇటుకలతోనో లేదా ఐరన్తోనో కంచె వేస్తాము, కానీ దేవదూతలు కంచెగా ఉంటారు. భక్తి పరులకు కంచెగా ఉంటారు. ఆ భక్తి పరుడు ఎవడంటే ఒక దూత కాదు, సృష్టికర్త అయిన దేవునికి ఇష్టమైపోతాడు. ఆ భక్తి పరుడు దేవునికి ఇష్టమైపోతాడు. తర్వాత ఎవరు కంచెగా ఉంటారో ఒక చిన్న వివరణ మరి గమనించాలి. ఈ భూమి మీద పరలోకము నుండి పడిన వారిలో చాలా మంది దూతలు ఉన్నారు. ఈ దూతలు భూమి మీద దేవుళ్ళని కొనియాడబడుతున్నారు. కానీ వారు ఏం చేస్తున్నారంటే ఒక స్థలంలో కూర్చుని మనుషులందరినీ అక్కడికి రప్పిస్తున్నారు. కానీ సృష్టికర్త అయిన దేవునికి నువ్వు ఇష్టమైన వాడిగా మారితే ఆయన తన దూతలను నీకు కాపుదలగా పంపిస్తాడు. నువ్వు వెళ్ళక్కర్లే, ఆ దూతలే నీ దగ్గర ఉంటారు. అది వ్యత్యాసం. కాబట్టి ఈ వ్యత్యాసమైనటువంటి భక్తిలో సత్యాన్ని తెలుసుకున్న వారము కనుకనే మీతో ఈ విషయాలు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి, యోబు ఎంత స్థితిగతులను కలిగి ఉంటే సాతానుకు కన్ను కుట్టింది. అతన్ని ఏ పరిస్థితుల్లోనైనా ఆ స్థానము నుంచి కిందకి తోసేయాలనుకున్నాడు. ఆ స్థానంలో నిలబెట్టకూడదు అనుకున్నాడు. అయితే దేవుడు ఓకే చూద్దాం, నేను నమ్మిన వ్యక్తి అతను, భూమి మీద నేను నమ్మిన వ్యక్తి, అందుకనే నేనే కాపుదలగా నా దూతలనే ఉంచాను, నేనే కంచె వేశాను. అతని విషయంలో నీకెందుకు ఈ మనసు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఓకే, నేను నమ్మిన వాడు నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా బ్రతుకుతాడని నేనే నమ్ముతున్నాను. రూబా కథల్లా పడదలా షికదలియరడలరబా, నేనే నమ్ముతున్నాను. నువ్వు వెళ్ళి నీకు ఇష్టమైన పరీక్ష పెట్టుకో అని చెప్పేసి యోబును లూసిఫర్కు అప్పగించాడు. అయితే అతని ప్రాణాన్ని ముట్టుకునే హక్కు నీకు లేదని చెప్పాడు. భక్తిపరుల యొక్క ప్రాణాన్ని సాతాను ముట్టలేడండి. మీరు అనుకుంటున్నారు ఒకవేళ భక్తిపరుడు సడన్ గా మరణిస్తే ఇలాగైపోయింది అని చాలా వేదన పడి దుఃఖపడి మిమ్మల్ని నడిపించే సేవకుని మీద కూడా చెడ్డ మనసు పెట్టుకుంటున్నారు. ఇది సాతాను యొక్క తంత్రము. మీ ఇంటి వారు కానీ ఎవరైనా భక్తి పరులు మరణిస్తే సాతానుకు ఆ మరణము మీద అధికారం ఉండదు. దేవుడు తన చిత్తము నెరవేర్చేశాడంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి, యోబు దగ్గరికి లూసిఫర్ వచ్చి అనేక రకాలైనటువంటి పరీక్షలు పెట్టాడు. ఆ పరీక్షలలో మొదట తనకున్న ఆస్తంతా పోయింది. తనకున్న 10 మంది బిడ్డలు ఒకే దినము చనిపోయారు. తనకున్నటువంటి పరివారం అంతా ఒకే దినం పోయాయి. తనకున్న ఒకే దినమును చనిపోయాయి. ఇవన్నీ చూసిన యోబు తన ప్రాణాన్ని బలపరుచుకుంటూ తన ఆత్మను స్థిరపరుచుకుంటూ యెహోవా ఇచ్చెను, యెహోవాయే ఎత్తుకొనెను, సమస్త ఘనత మహిమకే కలుగునుగాక అని చెప్పారు.
ఆ ఒక్క మాట ప్రియ దేవుని బిడ్డలారా ఈ దినము హల్లెలూయా. ఒక్క మాట దేవుడు యోబు మీద పెట్టాడో, దేవుడు యోబును నమ్మాడో ఆ స్థిరపరిచాడు. యోబు నెగ్గలేదు, యోబు మీద నమ్మకం పెట్టిన ప్రియ దేవుని బిడ్డలారా, యోబు దేవుని యొక్క ఒమ్ము చేయలేదు. మరి ఈ దినము నిన్ను నన్ను నమ్మి ఆయన తన శ్రేష్ఠ ప్రియకుమారుడిని బహుమానంగా ఇస్తే, ఆయన మనల్ని రక్షిస్తే, మనము పెట్టిన నమ్మకాన్ని అవిశ్వాసం ఈ ఉదయకాలం నీ విశ్వాసముతో ఉన్నా ఇప్పుడు దానిని విడిచి విశ్వాస అభివృద్ధిలోనికి కోరుతున్నాను. మాటలు మనం వినికిడు. ఆమేన్. తండ్రి శ్రేష్టమైన నామాన్ని స్తుతులు చెల్లి యోబును తన మిమ్మును గణపరిచి అభివృద్ధిలో వారు ఏ విధమైనటువంటి ఇరుకుల్లో పడ్డారు, వారు ఆ ఇరుకులో కూడా దేవాది దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవాది దేవుడు నన్ను గమనిస్తున్నాడు, దేవాది దేవుడు నన్ను నమ్మాడు, అందుకనే తన ప్రియకుమారుడిని యేసుక్రీస్తును ఆయన రక్తమును నాకు దానముగా ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు. కాబట్టి నేను చిన్న విషయములలో కూడా లేదా ఇంత పెద్ద ఉపద్రవంలో కూడా నేను త్రుణికిపోకుండా, బెనికిపోకుండా, త్రొట్టిల్లిపోకుండానట్లు నాకు విశ్వాసమును దయచేయని నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు వేడుకోగలిగితే, నీ ద్వారా దేవుడు తన మహిమను వెల్లడి చేయబోతున్నాడు. నీవే ఆ మహిమకు, దేవుని మహిమకు భూమి మీద ఒక వార్తాహరురాలిగా నువ్వు ఉండబోతున్నావు. మొదట నీ విశ్వాసం కొద్దిగా ఉండవచ్చు. నువ్వు విశ్వాసంలో మహాభివృద్ధి పొందినట్లు ప్రభువా నాకు విశ్వాసము దయచేయని అడుగు. దేవాది దేవుడు ఆయన తన కృప ద్వారా నీకు విశ్వాసపు శక్తిని అనుగ్రహిస్తాడు. అటు కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించి నడిపించును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అందును బట్టి వందనాలు. లైక్ చేస్తున్నారు, అందును బట్టి వందనాలు. అలాగే మీ అనుదినము నేను ప్రార్థించినట్లుగా మీరు కూడా నాకు ప్రతి విషయంలోనూ ఒక మెసేజ్ పెట్టండి. హల్లెలూయాను, ప్రే ఫర్ మీ అను, లేదా నా కొరకు ప్రార్థన చేయండి అను, ప్రైజ్ ది లార్డ్ అను పెట్టండి. అప్పుడు మీరు ఎవరో నాకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి నేను మీ కొరకు కూడా ప్రార్థన చేస్తాను. మన ఈ యొక్క ఐక్యత దేవుని మహిమ కొరకు మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈ దినమును మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.